ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుల వారు బెదిరించో, భయపెట్టో, ఆలిగో ఏదో ఒకటి చేసి మొత్తం మీద సినిమా వాళ్ళను అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఈరోజు పిలిపిస్తూ ఉన్నారు. సో సంవత్సరం రోజులైనా మమ్మల్ని కలవరా అని చెప్పి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, నేను ఉప ముఖ్యమంత్రి, మమ్మల్ని కలవరా అని ఆయన అలకలో నుంచి ఆవేశంలో నుంచి ఆయన నుంచి ప్రకటనలు, మీరు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ స్వీకరించాను అది ఇది అని చెప్పి తర్వాత థియేటర్లలో సెర్చ్ చేస్తూ మీరు మా దగ్గరికి ఎవరు రాకండి, ఇంకా మేము వచ్చిన కలవము ఏదేదో చెప్పారు. మొత్తం మీద అధికారంలో ఉన్న వాళ్ళు ఇలాంటి ఫ్రస్ట్రేషన్ ఏంటో, ఇలాంటి చిన్నపిల్లలాగా అలాగేంటో మనకు అర్థం కాదు. పోనీ హాయ్ నా సినిమా ఆపేకే థియేటర్లు బంద్ చేస్తున్నారు అది ఇది అన్నారు. చివరికి ఆయన సినిమా విడుదలగానే కాలేదు. నా సినిమా ఆపేకే థియేటర్లు బంద్ చేస్తున్నారు టూట్ అది ఇది అన్నారు. ఆయన సినిమానే విడుదల కాలేదు. ఆ థియేటర్ల బంద్ అని జిల్లాలో పిలిపించింది తూర్పుగోదావరిలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జే. ఆయనకి ఏం చేయాలి తెలియక పార్టీ నుంచి బయటకు పంపించారు. ఇప్పుడు ఇవన్నీ కాకెత్తుకుపోయింది. ఇప్పుడు ఇవన్నీ ఏం లేవు, థియేటర్లో సెర్చెస్ లేవు, ఈ అలకలు లేవు, అవి ఇవి లేవు. ఈరోజు సినిమా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. మొదట ఉప ముఖ్యమంత్రిని కలుస్తారట, లేకపోతే ఆయన మళ్ళీ సాటిస్ఫై అవ్వరు. అక్కడ నుంచి మరి అందరూ కలిసి ఏమైనా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారేమో. ఫస్ట్ ఉప ముఖ్యమంత్రిని కలుస్తారట, తర్వాత ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తారట. ఏమో ఇంట్రెస్టింగ్గా మరి చిరంజీవి గారు లేరంటూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రికి ప్రీతిపాత్రుడు కదా చిరంజీవి గారు, మరి ఆయన లేరంటున్నారు. హీరోలు ఎవరు పెద్దగా ఉన్నట్లేరు, బాలకృష్ణ, వెంకటేష్ అట. ఇక నెక్స్ట్ రాజమౌళి, బోయపాటి శ్రీను, త్రివిక్రమ్ శ్రీనివాసు, దిల్ రాజు, అల్లు అరవింద్, డివివి దానయ్య, ఇట్లా 30-40 మంది అట. ఇట్లా ఒక 30-40 మంది ఏమో కలవబోతున్నారట. అద్దె ప్రకారం అయితే థియేటర్లో నడిపించలేమి అని చెప్పి ఎగ్జిబ్యూటర్లు పర్సెంటేజ్ కావాలని అడుగుతూ ఉన్నారు. పర్సెంటేజ్ మీకు ఇవ్వలేము అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు, ఇది ఒక సమస్యగా ఉంది. ఈ సమస్యలతో పాటు సినిమా వాళ్ళవి ఏందో వాళ్ళ సమస్యలు ఎప్పుడూ ఉంటాయి. మరి గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో ఈ సినిమా వాళ్ళ లొల్లి మామూలుగా కాదు. సినిమా వాళ్ళ ఒకరిదో లొల్లి. జగన్ ఏమో అది చేశాడు, ఇది చేశాడు, ఆటు ఓటు, కారు దూరం కాపారు, కారు దగ్గర కాపారు, వాళ్ళ 4 అడుగులు నడిపించారు. మరి సినిమా వాళ్ళని ఈరోజు ఏమన్నా కనుక ఈ ప్రభుత్వ పెద్దలు ఏమైనా గుర్రం మీద ఊరేగించి తీసుకెళ్తారేమో తెలియదు, ఎట్లా తీసుకెళ్తారో. మరి కారు దగ్గర ఆపి నడవడం కూడా దాన్ని కానీ అవమానించి రకరకాలు చెప్పారు. పాపం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ భార్య గారు చిరంజీవి గారు అయినప్పుడు వాళ్ళని కారు వరకు తొడుకొని వచ్చి పంపించారు. ఆయన కూడా ఏదేదో అన్నారు, రకరకాలుగా అన్నారు, నోటికి ఏది వస్తే అది అన్నారు. సరేలేండి, ఇప్పుడు మొత్తం మీద అయితే ఈరోజు అందరూ కలుస్తున్నారు కదా. సినిమా పరిశ్రమ అందులో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం వీళ్ళు తీసుకోబోయే అద్భుతమైన నిర్ణయాలేందో, వీళ్ళు అమలు చేయబోయే అత్యద్భుతమైన సంస్కరణలేందో చూద్దాం మనం కూడా.